కిషన్ కుమార్ రెడ్డి గారు. నమస్కారం అధ్యక్షుడు గారికి. లోకేష్ గారు అప్పుడు పాదయాత్ర అప్పుడు కలికిరికి రావటం జరిగింది, పీలేరుకి రావటం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు 650 కోట్లతో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ కలికిలో కట్టడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ మారినా కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి 2014 అయినాక కూడా జగన్మోహన్ లాగా అనుకోవాలంటే ఆ కాలేజ్ కంప్లీట్ అయ్యిండదు. ముఖ్యంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు పివి రమేష్ గారు, అజయ్ కల్లం గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉండి నేను మాట్లాడితే చంద్రబాబు గారికి చెప్పి చాలా మటుకు బిల్డింగ్స్ అయిపోయినాయి, షెల్ అంతా అయిపోయింది, ఇంక మనం కంప్లీట్ చేయకపోతే ఏ విధంగా అయితే అమరావతిని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేశాడు ఆ విధంగా అయిపోయింది కలికిరి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా. చంద్రబాబు గారు పాజిటివ్గా మేము ఆ పార్టీలో లేకపోయినా, మాకు సంబంధం లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఆ రోజు కంప్లీట్ చేయటం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే సొంత జిల్లాలో మంచి అభివృద్ధి కార్యక్రమం జరిగేటప్పుడు చంద్రబాబు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి ఆ రోజు కాలేజ్ కంప్లీట్ కావటం జరిగింది. దగ్గర 650 కోట్లతో 11,43,000 స్క్వేర్ ఫీట్ ఉంది ఆ కాలేజీ. దగ్గర 1,06,255 స్క్వేర్ మీటర్స్లో ఆ బిల్డింగ్స్ అన్నీ కట్టడం జరిగింది. అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. ఇప్పుడు మేము అనంతపూర్కు ఉన్నాం యూనివర్సిటీ. అనంతపూరు, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు కలిపి అనంతపూర్ జేఎన్టీయూకి ఉన్నాం. కాకినాడ యూనివర్సిటీని డివైడ్ చేసి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం కూడా చేయటం జరిగింది ఈ మధ్యకాలంలో. మా రిక్వెస్ట్ మినిస్టర్ గారికి, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, హైవే నెంబర్ 71 పైన ఉంది, 5 బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ. మా రిక్వెస్ట్, ఇప్పుడు చిన్న జిల్లాలు అయిపోయినాక మాకు యూనివర్సిటీ కూడా లేదు. రేపు ఫ్యూచర్లో మదనపల్లి జిల్లా కూడా అవుతుంది మాకు. అప్పుడు మాకు యూనివర్సిటీ లేదు. ముందు పాలకులు తిరుపతి సెంట్రల్గా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా నీలం సంజీవ్ రెడ్డి అప్పటి నుంచి కూడా అన్ని కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ, రామారావు గారు కానీ, మహిళా యూనివర్సిటీ కానీ, ఎస్వి యూనివర్సిటీ కానీ, వెటర్నరీ యూనివర్సిటీ కానీ, అన్ని యూనివర్సిటీస్ తిరుపతిలో కట్టడం జరిగింది. ఎక్కడ కానీ మిగతా ఏ యూనివర్సిటీ లేదు మా జిల్లాలో. కుప్పంలో మటుకు ద్రవిడ్ యూనివర్సిటీ ఉంది. కాబట్టి మా రిక్వెస్ట్ మినిస్టర్ గారిని ఖచ్చితంగా కలికిరి యూనివర్సిటీ చేసి చిత్తూరు జిల్లాను, నెల్లూరును, వీలైతే ప్రకాశం జిల్లాను కలిపి మాకు యూనివర్సిటీ చేయాలని కోరుకుంటున్నాను. ప్రశాంత్ రెడ్డి గారు.